హాయ్ ఫ్రెండ్స్, 2026 ఇంకొక 2 మంత్స్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఈ 2026లో చాలా మంది న్యూ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ పెట్టుకుంటారు. అంటే నెక్స్ట్ ఇయర్ అన్నా కనీసం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఆ అనుకున్నవి ఆ 31st నైట్తో స్టార్ట్ అవుతుంది. 31st నైట్ ఏదో తాగేసి తమనాలు చేసేసి చేద్దామని చెప్పేసి ఆ రోజుతో ముగుస్తుంది. సంక్రాంతి తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. అట్లా అట్లా ఆ మంత్ కూడా ఎండ్ అయిపోతుంది. ఇంకా ఆ ఇయర్ కూడా సేమ్ 2025 లాగానే ఎండ్ అవుతుంది. ఇట్లా ఎండ్ కావద్దు, కొంచెం మనం ఏదన్నా ఒకటి ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇందులో నేను ఇచ్చే కొన్ని టిప్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, ఏదైనా కూడా ఇమ్మీడియట్గా చేంజ్ అవ్వాలంటే ఫస్ట్ అవ్వదు, ఏదైనా అవ్వదు. ఇందుకు సంబంధించి మనం కొన్ని టిప్స్ తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మన అకౌంట్లో కొంచెం బ్యాలెన్స్ ఉండాలి. అంటే ప్రతి 1000 రూపాయలు, 100 రూపాయలు, 200 వేరేటొకరిని ఫోన్ చేశారేమో 200 కొట్టు, అరేమమ్మ 50 రూపాయలు కొట్టు అని అనకుండా ఉండేలాగా నీ అకౌంట్లో అట్లీస్ట్ ఒక 10,000 to 30,000 లేదంటే 50,000, అంటే మీరు ఒక మంత్ 5,000 స్పెండ్ చేస్తారు అనుకో, రూమ్ రెంట్ కలిపి మొత్తం మీకు ఒక 1 మంత్ 5,000 కావాలనుకో ఫర్ ఎగ్జాంపుల్. మీకు అట్లీస్ట్ ఒక 6 మంత్స్ అన్నా 3 మంత్స్ అన్నా మీరు ఏ జాబ్ చేయకపోయినా వచ్చేంత మనీ మీ అకౌంట్లో ఉండాలి. ఫస్ట్ థింగ్ అది. ఫస్ట్ థింగ్ అది. మీ అకౌంట్లో మీరు ఒక నెలకు ఎంత ఖర్చు పెడతారో అలాంటి డబ్బులు ఒక 6 మంత్స్ వరకు మీకు స్టోర్ అయ్యి మీ అకౌంట్లో ఉండాలి. అది ఎవరికి చెప్పొద్దు, ఇంక్లూడింగ్ మీ ఫ్రెండ్స్ కావచ్చు, బెస్ట్ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎందుకంటే వాళ్ళు అడుగుతారు, వాళ్ళకి ఏదో ఒక అవసరం వస్తుంది, మనము లేదని చెప్పలేము. సో 100% ఇవ్వాల్సి వస్తుంది, తర్వాత మనం బాధపడాల్సి వస్తుంది. ఆబ్వియస్గా ఇప్పుడున్న ఫ్రెండ్షిప్ అట్లనే ఉన్నాయి కాబట్టి. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు చేసే పనిని ఇమ్మీడియట్గా నేను మానేస్తా, ఇది మానేసి నేను ఏదో ఒకటి చూసుకుంటా, నా లైఫ్ని పర్సూ చేస్తా, నా డ్రీమ్ని సాకారం చేసుకుంటానంటే ఇమ్మీడియట్గా ఏది అవ్వదు. సెకండ్ పాయింట్కి వచ్చేసరికి ఇందులో ఇమ్మీడియట్గా ఏది అవ్వదు. ఇప్పుడు మీరున్న జాబ్ని అట్లానే పెట్టుకొని దాని నుంచి కొంచెం టైంని తీయాల్సి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 9 hours డ్యూటీ చేసి వస్తున్నారు అనుకో, 9 hours తర్వాత మీరు ఏం చేద్దాం అనుకుంటారు, ఫస్ట్ అది డిసైడ్ చేసుకోవాలి. అందులో ముఖ్యంగా చాలా మందికి ఏముంటుంది అంటే బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఉంటుంది ఫస్ట్ థింగ్ అది. ఓకే, ఆ బిజినెస్లో ఎలాంటివైనా అవ్వచ్చు. కొందరు టీ షాప్ పెడదాం అనుకుంటారు, కొందరు బట్టల షాప్ పెడదాం అనుకుంటారు, కొందరు ఇట్లా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, కొందరు రైటర్స్ అవుదాం అనుకుంటారు, కొందరు ఇంకేదో ఇంకా చాలా ఉంటాయి, కొందరు బైక్ కొనుక్కుందాం అనుకుంటారు, ఇలా చాలా ఉంటాయి. సో అందులో ముఖ్యంగా ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకుందాం అనుకునే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30-40% పీపుల్ వాళ్ళకి సొంత ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలని ఉంటుంది. అలాంటి వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఏదైతే బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో దానికి సంబంధించిన వర్క్ని వాళ్ళు చేయడం నేర్చుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న ప్లస్లు మైనస్ నీకు తెలవాలంటే ఫస్ట్ నువ్వు అందులో వర్క్ చేయాల్సి వస్తుంది. ఆ వర్క్ చేసినప్పుడే దాంట్లో ఉన్న ప్లస్లు మైనస్లు నీకు తెలిస్తే దాన్ని బట్టి నువ్వు చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలనేది నీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బట్టల షాప్ పెట్టాలనేది మీ డ్రీమ్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, ఆ బట్టల షాప్లో మీరు వర్క్ చేయాలా అని అంటే నీ ఈగోని పక్కన పెట్టేసి, ఒకవేళ మీకు వర్క్ చేసే టైం అది లేదనుకో, అట్లీస్ట్ పక్కల షాప్లో వెళ్ళి ఆ, మీకు తెలిసిన ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు అనుకో, ఒక 2 hours జస్ట్ వెళ్ళి అక్కడ కూర్చొని అతనితో మాట్లాడడం వల్ల కూడా అతని బిజినెస్ మీరు అబ్జర్వ్ చేయడం అవుతుంది. అండ్ అతనికి కూడా కొంచెం హెల్ప్ చేసినాం అనుకో, అతను కూడా మీకు చాలా టిప్స్ ఇస్తాడు. ఇలా చాలా వర్కౌట్ అయినాయి. ఇన్ఫాక్ట్ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్, అతను సేమ్ ఇట్లా చేసిండు. నేను చాలా సర్ప్రైజ్ అయిపోయినా. ఇప్పుడు అతని షాపు మంచి మంచి ఇదిలో ఉంది. ఎందుకంటే అనుభవం అనేది మీకు నేర్పిస్తుంది ఏదైనా సరే. ఫస్ట్ థింగ్, మీరు ఒక షాపే పెట్టాలి, టీ షాప్ పెట్టాలనుకుంటున్నారు, అసలు సేమ్ థింగ్, అక్కడికి వెళ్ళి వర్క్ చేయాల్సిన అవసరం లేదు, బట్ అబ్జర్వ్ చేయాల్సిన అవసరం అయితే మీకు చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. లేదు మేము యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నాం మాకు అనుకున్నాను అనుకో, మీరు యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కరు పెట్టుకోవచ్చు, వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలని ఏమీ లేదు. ఇందులో ప్రతి ఒక్కరు చేయవచ్చు. ఇది సెకండ్ పాయింట్. మీరు బిజినెస్ పెట్టాలనుకుంటే ఆ బిజినెస్ కు సంబంధించిన
ఆ విషయాల్ని ఫస్ట్ తెలుసుకోవడం స్టార్ట్ చేయాలి. దాని మీద టైంని కూడా ఇన్వెస్ట్ చేయడం తెలుసుకోవాలి. అండ్ ఉన్న జాబ్‌ని ఇమ్మీడియేట్‌గా తీసేయకూడదు. దానికి సంబంధించి కొంచెం మనీ మీ అకౌంట్‌లో ఉండాలి. మీరొకరి దగ్గర చేయి దాచేలాగా అస్సలు ఉండకూడదు. అది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే దీంట్లో ప్రాక్టికల్ ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనవరి, ఫిబ్రవరి మీరు ఇట్లనే ప్రాక్టీస్ చేస్తూ ఎళ్ళిర్రు. అంటే మీ టైంని బిజినెస్‌లో ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన పూర్తి డాటాను తీసుకున్నారు. దానికి సంబంధించి మీకు కొంచెం ఐడియా వచ్చింది. సో, ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా మళ్ళీ జాబ్ టోటల్ మానేసి ఇందులో దుంకేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ మీ దగ్గర అంత మనీ ఉంది, నాకు బ్యాకప్ ఉంది, మళ్ళీ నేను జాబ్ చేయనవసరం లేదు. ఒకవేళ నేను ఇది బిజినెస్ పోయినా కూడా అనుకుంటే మాత్రమే మీరు వదిలేయాలి తప్ప, లేకపోతే ఆ జాబ్‌ని అట్లే సస్టైన్ చేస్తూ ఈ బిజినెస్‌ని చిన్నగా స్టార్ట్ చేయాలి. అప్పుడు స్టార్ట్ చేసి దీని ఇంప్రూవ్‌మెంట్‌ని బట్టి, వచ్చే లాభాన్ని బట్టి, నష్టాన్ని బట్టి మన నిర్ణయం తీసుకోవాలి. ఇట్లా చేయాలి తప్ప ఇంకా వేస్ట్ ఏం చేయకూడదు. చేసినప్పుడు ఏమైతదంటే మీరు 2 విధాలుగా నష్టపోతారు. అంటే 0 కన్నా మైనస్‌లో పడిపోయే అవకాశం చాలా ఎక్కువుంటది. మనం 0 కన్నా 1 స్టెప్ ఎదిగేలాగానే ఉండాలి గానీ, మళ్ళీ 0కి పడిపోయేలాగా ఉండకూడదు. సో, ఇందుకోసం అనేది మీ ప్రెజెంట్ చేసే జాబ్‌ని మీరు వదులుకోకుండా ఫ్యూచరిస్టిక్‌గా ఆలోచిస్తూ ఉండాలి. అండ్ దానికి సంబంధించిన మూవ్‌మెంట్స్‌ని కొంచెం తీసుకెళ్తూ ఉండాలి. అండ్ చాలామంది టైమ్‌ని వేస్ట్ చేయడం అనేది చాలా ఎక్కువ జరుగుతుంది రీసెంట్ టైమ్‌లో. అండ్ ఎక్కువ అనేది దాన్ని ఎక్కువ వేస్ట్ చేస్తున్నారు ఏంది అనేది ఈజీగా చెప్పడానికి ఉంటది కానీ, అంటే వాళ్ళు వేస్ట్ చేస్తుర్రా, ఇన్వెస్ట్ చేస్తుర్రా అనేది తెలీదు. ఇప్పుడు చాలా మంది ఎంజాయ్ చేయడానికే కదా ఫోన్ ఉంది, ఎంజాయ్ చేయడానికే యూట్యూబ్ కదా ఉంది అంటే ఎంజాయ్ చేయాలి. బట్ టోటల్ ఎంజాయ్ చేస్తే మీకు లైఫ్ మొత్తంలో ఏదన్నా ఒక కష్టం వచ్చినప్పుడు అసలు దాని వాల్యూ తెలవకుండా పోతది గైస్. సో, అందుకని ఇప్పుడు ఒక పని చేసిన తర్వాత వచ్చే హ్యాపీనెస్ దట్ ఈస్ మోర్ బిగ్గర్. అంటే ఆ పని చేయకముందుకే నువ్వు ఫుల్ నవ్వుకుంటా పిచ్చోల్లా ఉన్నావనుకో పిచ్చోడనుకుంటారు. సో, అది కాదు. ఒక పనిని చేసిన తర్వాత వచ్చే ఆనందం ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అండి. ఆ ఆనందం అయితే అసలు క్రేజీ ఉంటది. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓన్లీ సుఖమే ఉండాలని మాత్రం కోరుకోకండి. కొంచెం పని చేయాల్సొస్తది. పని చెయ్యాలి. అది కూడా ఆనందంగా చేయాలా, సాడ్‌గా చేయాలా అది కాదు. పనిని పనిలా చేయండి. అది ఆనందంగా చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బబుల్ వాటర్ పైకి తీసుకొని రావాలి. ఒక 3 ఫ్లోర్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మాది 3 ఫ్లోర్స్ ఉంది. తీసుకొని రావాలి. బాధపడుకుంటా, ఏడ్చుకుంటున్నా అది కాదు. తీసుకొని రావాలి అంతే. అండ్ చాలా వరకు ఈ ఫ్రెండ్‌షిప్ ఏదైతే ఉందో ఫోర్త్ టిప్. ఓకే. ఫోర్త్‌కి సంబంధించిన వరకి ఈ చాయ్ తాగే బ్యాచ్ ఉంటది చూసిర్రా? ఫర్ ఎగ్జాంపుల్ డ్యూటీలో గాని, ఇక్కడ అక్కడ అంటే ఇన్‌ఫాక్ట్ ఇంకా రూమ్‌లలో అవ్వచ్చు. ఇలా మనం కొన్ని గ్యాదరింగ్స్ ఉంటాయి. అంటే ఈవినింగ్ కాంగానే మనం చాయ్ తాగుదామా, మార్నింగ్ కాంగానే ఎళ్లి చాయ్ తాగుదామా, బాల్కనీ కొడదామా, ఇలాంటి టైంని గనక అవాయిడ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఎక్కడ వేస్ట్ అయిద్దంటే ఇక్కడే వేస్ట్ అవుతది గైస్. దీన్ని చాలా వరకు అవాయిడ్ ఏముంది హాఫ్ అన్ అవర్, 1 అవరే కదా అనంటే ఆ 1 అవర్ వాడేమన్నాడు, వీడేమన్నాడు అనే జెలసీ యాస్పెక్ట్ లోనే వెళ్తుంది తప్ప అది నీ ప్రొడక్టివిటీకి ఏ మాత్రం యాడ్ అవ్వట్లేదు. దాని వల్లనే మన ఇయర్స్, నెలలు ఫాస్ట్‌గా గడిచిపోతాయి. ఇన్‌ఫాక్ట్ బ్యాలెన్స్ కూడా తగ్గుతుంది. అక్కడ గ్యాదర్ అయినప్పుడు ఏమైతదంటే అప్పుల విషయాలొస్తాయి. వేరేటోని గురించి మాట్లాడతారు తప్ప ఒక ఇంప్రూవ్‌మెంట్‌కి సంబంధించిన ఏ విషయం వాళ్ళు మాట్లాడరు. జ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. జస్ట్ ఈ ఒక్క రోజు గనక ఎళ్లి మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళు మాట్లాడుకునే విషయాలు ఎక్కువ జరిగిపోయినయే ఉంటాయి తప్ప, ఫ్యూచరిస్టిక్‌గా అంటే రేపు ఏం చేద్దాం? రేపు ఎట్లా చేద్దాం? రేపు ఎట్లా ఇంప్రూవ్ చేద్దాం? అనేది ఏముండదు. వాళ్ళ కష్టాలే చెప్పుకుంటారు తప్ప దానికి సంబంధించిన సొల్యూషన్ అనేది ఎవ్వరు యాడ్ చేయరు. అట్లా యాడ్ చేసే వాళ్ళు ఎవరైతే అందులో మీకు కనిపించారనుకో వాళ్ళని పట్టుకొని వాళ్ళతో ఏమన్నా వీలవుతే వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళతో కూడా టోటల్‌గా కాదు. నాలెడ్జ్ అనేది కొంచెం తీసుకోవాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. అంతే తప్ప నువ్వు నేర్చుకున్నావు అనంటే నేర్చుకున్నలాగానే ఉంది. దాన్ని ఏమి ఉపయోగం చేయకపోతే ఏంటి ఉపయోగం? అది డస్ట్‌బిన్‌లో ఉన్నా ఒకటే, సంచిలో నింపి ఉన్నా ఒకటే కదా! సో, అలాంటి ఫ్రెండ్‌షిప్‌ని ఫస్ట్ దూరం చేసేసుకోవాలి. అండ్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే మీ ఫ్రెండ్స్ గాని, మీ కొలీగ్స్ గాని ఎవరైతే పాజిటివ్ మైండ్‌సెట్ ఉన్నారో
అంటే వాళ్ళ వర్క్ని వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ నుంచి మనం మోటివేషన్ తీసుకొని చేయాలి తప్ప వీళ్ళు వర్క్ చేయట్లేదు సో నేను కూడా మానేస్తా అనే తత్వాన్ని మాత్రం ఎప్పుడు నేర్చుకోవద్దు. ఓకే. అండ్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి మీ మనీ అనేది మీకు చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఓన్లీ మీ ఫ్యామిలీకి అండ్ మీకు సంబంధించి ఇది ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రమే దాన్ని ఇన్వెస్ట్ చేయడం, దాన్ని ఖర్చు చేయడం లాంటివి చేయాలి. ఎడ్డిగా గుడ్డిగా ఖర్చు పెట్టుకుంటూ పోతే లక్షలు చాలవు, కోట్లు చాలవు. ఇప్పుడున్న టైం స్పేస్ లో ఇంకా అసలుకే చాలవు. సో దేనికి అవసరమో అది మాత్రమే స్పెండ్ చేయడం నేర్చుకోవాలి. లేదు అట్లయితే ఎంజాయ్ ఎట్లా చేస్తాము అని అంటే, ఎంజాయ్ అనేది ఇప్పుడు నువ్వు ఖర్చు పెట్టినావు, ఫుల్ ఫుల్ బాటిల్ కొట్టేసినావు, మళ్ళీ రేపు వెళ్ళి కష్టమే చేయాలి, అది కూడా గాడి కష్టం చేయాలి. మళ్ళా మార్నింగ్ టిఫిన్ ఉండదు, మళ్ళీ మీకేనా ఎవడైతే తాగిపించడం వానితో బాగా వీళ్ళతో బాగా. అవసరం లేదు. సో మీ గోల్ ఏదైతే ఫస్ట్ మీ గోల్ నిర్ణయించుకోవడం అనేది చాలా చాలా ఫస్ట్ పాయింట్ అండి. ఈ ప్రైమరీ అంటే ఈ వీడియోలో ఫస్ట్ చెప్పాల్సిన విషయం మేబీ ఇదే అనుకుంటా. మీ గోల్ ఏది అది ఫస్ట్ నిర్ణయించుకొని చేయాల్సిన అవసరం ఫస్ట్ థింగ్ అది. మీ గోల్ అంటే పెద్ద నేను ఐఏఎస్ అవ్వాలి, పోలీస్ అవ్వాలి అదే కాదు. మీరు ఒక బైక్ కొనుక్కోవాలనుకునేది కూడా గోలే. లేదు నేను 10th క్లాస్లో ఫస్ట్కి రావాలనేది కూడా గోలే. నేను ఫస్ట్ క్లాస్లో ఇంత ర్యాంక్ రావాలనేది గోలే. ఇలాంటివి కూడా ప్రతిదీ చిన్నది కూడా గోలే. ఆ ఇయర్కు సంబంధించిన ఒక గోల్ను మనం పెట్టుకొని దాని దిశగా మనం వెళ్తే దానికి సంబంధించిన హ్యాపీనెస్ మామూలుగా ఉండదు. సీరియస్గా చెప్తున్నా. నేను ఛాన్స్ తీసుకున్నాను, నా టార్గెట్ ఉంది, నేను ముందు చెప్తాను నా గోల్ ఏంటి అనేది. నేను నెక్స్ట్ ఇంకొంచెం ఛానల్ ఇంప్రూవ్ అయిన తర్వాత నా గోల్ ఏంటి అనేది నేను రివీల్ చేస్తా. బట్ నా గోల్ ఏంటనే నాకు క్లియర్గా ఉంది. అండ్ మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీ గోల్ నిర్ణయించుకోండి. 2026గా నేను మార్చేస్తా. ఏం మారుస్తా, ఏం కావాలి నీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏం కావాలనేది ఫస్ట్ థింగ్. అది వచ్చిన తర్వాత నువ్వు ఏం మారుస్తావు అనేది థింగ్ తప్ప నువ్వు నీ గోలే లేకుండా నువ్వు ఏం మారుస్తావు? ఏం మార్చలేవు. సీరియస్ చెప్తున్నా, ఏం మార్చలేవు. ఈ కొన్ని పాయింట్స్ కనుక తీసుకొని నువ్వు ఆలోచించి యాజ్ ఇట్ ఈస్గా పాటించాల్సిన అవసరం లేదు. దీన్ని ఆలోచించడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు చెప్పింది గుడ్డిగా ఫాలో అవ్వడం కాదు, దాన్ని కొంచెం ఆలోచించి చేసేలాగా చేసుకుంటే మీరేమైనా బాగుపడడానికి ఆస్కారం ఉంది. లేదు అని అంటే ఇదే జాబు, ఇదే మనస్తత్వం, వీని కబుర్లు చెప్పుకోవడం తప్ప ఏం ఉండదు. చాలా మంది అట్లే మిగిలిపోతారు. అండ్ మనకు తెలిసిన వాళ్ళు కూడా అట్లే మిగిలిపోయినారు. అట్లా మిగిలిపోవద్దు అని అనుకుంటే దీనికి సంబంధించిన ఈ కొన్ని టిప్స్ మాత్రం తీసుకోండి. అండ్ మంచి ఫ్రెండ్షిప్, మన సరౌండింగ్ లో ఉండే పర్సన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎట్లుంటే అట్లా చెడిపోయే అవకాశం చాలా ఎక్కువ. అంటే మొత్తం అయిపోతారని నేను చెప్పను కానీ దానికి అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళ జోన్ లో మనం ఉన్నాం కాబట్టి ఏ రోజైనా మనం మారిపోవడానికి ఒక అవకాశం ఉంది. సో దాన్ని మాత్రం కొంచెం పక్కన పెట్టేసేయండి, కొంచెం ఫోకస్ చేయండి. ఫస్ట్ ఆలోచించాలి. ఇప్పుడు 2026కి ఇంకా 2 months టైం ఉంది. ఏం చేయాలి, నా గోల్ ఏంటి, అసలు ఏం చేయాలనుకుంటున్నాను? కొందరికి ఇల్లు కట్టడం అనేది గోల్. ఓకే, దానికి సంబంధించి మనం ఏం చేయాలి, ఇలాంటి వాటిని ప్లాన్ చేసుకొని కొంచెం కేర్ తీసుకొని కనుక చేస్తే సక్సెస్ కాకపోవడం అనేది ఉండదు. దాంట్లో కూడా కొన్ని హడల్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫేస్ చేయాలంటే ఫేస్ చేయాలి, తప్పదు. కానీ ఫేజ్ అనేది ఇప్పుడు మీరు పడ్డరు, ఇక రన్నింగ్ ఒకటే తిరిగి వెళ్ళలేరు. కొన్ని దగ్గర ఆగాల్సి వస్తుంది, కొన్ని దగ్గర బ్రీత్ తీసుకోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు వాటర్ తాగాల్సి, కొన్నిసార్లు వెనుకకు రావాల్సి వస్తుంది. బట్ ఆ ప్రయాణం అనేది మీరు ఆపొద్దు. ఆపకపోతే ఈ కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో మీరు రోజు చేస్తూ వెళ్తూ ఉంటే అవ్వకపోవడం అనేది ఎవడు మిమ్మల్ని ఆపలేడు, మీరు అవ్వకుండా. సో ఇది గైస్. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోకి నేను ఒక లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆ ఒక్క లైక్ కూడా ఎవరు కొడతారు అనేది మీ ఇష్టం. ఒక లైక్, దీని టార్గెట్, ఈ వీడియో టార్గెట్ ఒక్క లైక్ మాత్రం. ఓకే, అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.